చంపేస్తాను. అరుంధతి నా కూతురు ప్రాణాలు కాపాడిన దేవత కాదు, నా జీవితాన్ని లాక్కున్న రాక్షసి. అది చేసిన తప్పుకి చావు దానికి పడిన శిక్ష. సారీ మను, సారీ, తెలియక మాట్లాడాను. వదిలే ప్లీజ్. ఆరు నీ బిడ్డని తెలిసే దత్తత తీసుకుందా? లేదు, తెలియకుండానే తీసుకుంది. తెలిసే ఛాన్సే లేదు. తెలిస్తే అది ఊరుకునేది కూడా కాదా. అయితే ఆరు దత్తత తీసుకున్న పాప అంజలి అని ఒక్క ప్రూఫ్ కూడా లేదన్నమాట. లేదు, అంజలి నా కూతురు కాదా? ఎవరు చెప్తారో? అమరేంద్ర చచ్చిన చెప్పడు. చచ్చిన అరుంధతి చెప్పినా వాళ్ళకు అర్థం కాదు కాబట్టి డిఎన్ఏ టెస్ట్ చేయడమే. మా ఆయనకి ఒక్కొక్క నిజం తెలిసిపోతోంది. మీరు చూస్తుండండి, ఏదో ఒక రోజు మనో నిజ స్వరూపం కూడా తెలిసిపోతుంది. డిష్కా డిష్కా. గుప్తా గారు, ఏంటి అంత సైలెంట్ గా ఉన్నారు? ఏదైనా మాట్లాడండి. వద్దులే బాలిక, మేము ఏది మాట్లాడినను తమకు నచ్చదు కదా. తమకు నచ్చేవి మేము మాట్లాడలేము. అయ్యో గుప్తా గారు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఏమైనా అనండి, మాట్లాడండి మాట్లాడండి. వద్దులే బాలిక. అయ్యో గుప్తా గారు, నేను మీ ఫ్రీడమ్ ఇస్తున్నాను, మాట్లాడండి. ఆ ఫ్రీడమ్ యూజ్ చేసుకోండి. నీ పతిదేవుణ్ణి నీవు ఒక్కమారు ఆపినంత మాత్రమున వారిరువురు ఆగెదరనుకుంటివా? నిజము తెలుసుకునే వరకు వారిరువురు ఎందులకు ఈ విషయము విడిచెదరు? ఆపండి గుప్తా గారు, మీకు దండం పెడతాను. అసలుది మిమ్మల్ని అసలుది నోరేనా? ఎవరైనా సంధ్య వెలుడు ఇలా మాట్లాడతారా? అందులకే మేము ముందే చెప్పితివి, మేము మాట్లాడు మాటలు నీకు నచ్చవు అని. ఏమేమి మా మాటలకే నీవింత కోపము తెచ్చుకున్నచో, లోపల జరుగు విషయము తెలుసుకున్నచో ఏమయ్యేదవో ఏమో. లోపల ఒక విషయం జరుగుతుందా? ఏంటో విషయం? అటు చూడుము. నాకు కనిపించట్లేదేంటి? ఇప్పుడు కనిపించును. ధూంతత. పువ్వులు అటు మాత్రమే ఏమి వీక్షించదవు. తమరి అయోమయపు ముఖ చిత్రమును ఇటువైపు కూడా తిప్పుము. ఏముంది? మా ముఖమున ఏమున్నది అటు చూడుము. ధూంతత. గుప్తా గారు, ఏంటిది? మను ఏంటి చిత్రరూమ్ని రెడీ చేస్తుంది? పంతులు గారు చెప్పారు కదా, నాకి వాళ్ళ శోభనం జరిగే వరకు వీళ్ళ కార్యం జరగకూడదని. ఆహా, తమరికి అటులా అర్థమైనదా? అటుల కాదా, మరి ఎటులా అర్థం చేసుకోవాలి? అడుగుతుంటే నవ్వుతారేంటండి? చెప్పండి, ఇంట్లో ఏం జరుగుతుంది? శోభనం చిత్రవేళ కాదా? నీవిప్పుడు అసలు సిసలు విషయమును వీక్షించు సమయం ఆసన్నమైనది. బాగి అక్కడ రెడీ అవుతుంది. ఎందుకు? అసలు ఇంట్లో ఏం జరుగుతుంది మనోహరి? వాళ్ళ కార్యం ఇక్కడ పెట్టడం ఏంటి? వాళ్ళ కార్యం జరగాలంటే ముందు నీకు బాగికి కార్యం జరగాలంట కదా. అవును, బాగి చెప్పింది. అయితే అందుకే ఇవాళ నీకు బాగికి శోభనం ఏర్పాటు చేస్తున్నాం.
ఏంటి మనోహరి ఇదంతా? వాళ్ళు చెప్తే నువ్వు చేసేస్తావా? అరే, ఇది మా ఇద్దరి పర్సనల్ మ్యాటర్. మేం మాట్లాడుకుంటాం కదా. మా అది మా ఆయన అంటే బంగారు కొండ. ఆ, నాకు ఇదంతా చేయడం సరదా కాదు. చిత్ర అడిగిందని బాధపడుతుందని నా బాధని పక్కన పెట్టి ఇదంతా చేస్తున్నాను. ఒక రకంగా చూసుకుంటే బాగీ ప్లేస్లో నేను ఉండాల్సిన దాన్నే కదా. ఇదొక్కటి ఎక్కడికి వెళ్ళినా తిరిగి 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 అక్కడికే వస్తుంది. అదే మనం అనుకున్నట్టు మన పెళ్లి జరుగుంటే అని అంటున్నాను మరి. అలాంటిది నేను ఇదంతా ఎలా చేస్తానని అనుకుంటున్నావు? నువ్వేమైనా మాట్లాడాలనుకుంటే వాళ్ళతోనే మాట్లాడు. తీసుకో అమర్, రెడీ అవ్వు. చూసారా గుప్తా గారు, అసలు మా ఆయనకి ఇవాళ ఏర్పాట్లన్నీ చేస్తున్నారని కూడా తెలీదు. మా ఆయన అమాయకుడు. ఆ, అటులనా? అది ఏ మాట మరొక్కసారి వీక్షించి చెప్పుము.